నమస్తే నమస్కారం సత్ శ్రీ అకాల్ వనకం నేను ప్రస్తుతం నాగోల్ ప్రాంతంలో ఆటో అసోసియేషన్ యూనియన్ దగ్గర ఉన్నాను. ఉచిత బస్సు పథకం వల్ల మేము అందరం నష్టపోతున్నామని ఆటో అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మాటలో వాళ్ళ కష్టాలను తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? మీ పేరు? వెంకటేశ్వరం. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఈరోజు మాకు ఆటోలకు చాలా ఇబ్బంది వచ్చింది. గత 10 ఏళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు మనకు మంచిగానే ఉండేది దందలు. అప్పటి నుంచి బాగానే ఉండేది దందలు. అప్పుడు బండ్ల రేట్లు కూడా తక్కువ ఉండే. ఇప్పుడు రాను రేట్లు పెరిగినాయి. 5 లక్షల రేట్ అయింది బండి రేటు. 5 లక్షలకు పైగా దాటింది రేటు. ఫైనాన్సులు ఉన్నాయి బండ్ల పైన. ఈరోజు ఇంతకుముందుకు మెట్రో వచ్చిండే. మెట్రో వల్ల కొంచెం నష్టం వచ్చింది ఆటోలకు. అట్లా 5 ఏళ్ళు మళ్ళీ రికవర్ అయ్యే మంచిగా అవుతున్న దందల టైంలో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి వచ్చినమ్మటే ఫస్ట్ ఆర్టీసీ ఫ్రీ లేడీస్కి ఫ్రీ చెప్పిండు. ఫ్రీ పెట్టడం వల్ల మొత్తము డ్యూటీలకు వెళ్ళే లేడీసే ఎక్కువ. ఆటోలు వెనక ముందర ముగ్గురు ఎక్కి ఏది వాళ్ళు లేదంటే సపరేట్గా ఆటో మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళు. ఈరోజు ఫ్రీ బస్ రావడం వల్ల ప్రతి ఒక్క లేడీస్ బస్సు ఎక్కుతున్నారు. మాకు దందా మొత్తం పడిపోయింది అనమాట. ఇంతకుముందుకు 1200, 1000, 2000 చేసేటోళ్ళు చేసేవాళ్ళు. అట్లీస్ట్ 1200 నుంచి 1600, 1500 చేసేవాళ్ళు. ఇవాళ 800 కూడా అయితే లేదు. 800, 1000 రూపాయలు అయితే 1000 రూపాయలలో 300 గ్యాస్, 300 ప్లస్ కిరాయి, ఆటో కిరాయి ఉంటుంది అనమాట. గుత్త బండ్లు ఉంటాయి. 600 పోయినా ఒక 300 ఇంటికి తీసుకెళ్తారు. ఇవాళ పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి ఫ్యామిలీలు ఉన్నాయి, పెద్ద పోషించాలి. అట్లాంటి వాళ్ళకి ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట ఈ గవర్నమెంట్ రావడం వల్ల. ఎమ్మటే ఈ ఫ్రీ బస్ అనేది కొంచెం తగ్గించి, ఛార్జీలు తగ్గించి అట్లీస్ట్ ఆటోలకు న్యాయం చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫ్రీ పెట్టడం వల్ల అందరికీ బాగానే ఉండొచ్చు, కానీ అనాథ ఫ్యామిలీలన్నీ ఆగమవుతున్నాయి అనమాట. పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి ఏం కాదు. ఈ ఆటో నడుపుకునే, ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది ఈ ఫ్రీ వల్ల. వేరే వాళ్ళకి ఎవరికి నష్టం లేదనమాట. సో ఇప్పటికీ 63 మంది ఆటో డ్రైవర్స్ ఈ ఇబ్బందులకు గురై చనిపోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇంకా జరుగుతాయి, ఇంకా అనర్థాలు జరుగుతాయి, ఎన్నెన్నో జరుగుతాయి. ఎందుకంటే ఒక ఆటో గురించే మీరు చిన్న వాళ్ళ గురించే ఏదో స్కీమ్ పెట్టారు, కానీ దీనివల్ల చాలామంది చనిపోతారనమాట. ఒకప్పుడు తెలంగాణ కావాలని ఎంతమంది చనిపోయారో ఇప్పుడు ఆటో బస్సులు ఫ్రీ పెట్టిన వాళ్ళు తీసేయాలని చెప్పేసి ఇంకా మంది చనిపోతారనమాట. దందలు కాక చాలామంది ఘోరంగా చనిపోతారు. ఆటో నడుపుకొని కొంచెం కిరాయిలు కట్టుకొని బతికేటోళ్ళు ఇప్పటివరకు చాలామంది ఉన్నారు. అయినా కూడా లోపల చనిపోతారు, తెలియదు. కానీ ఇప్పుడు ఈ యొక్క కారణం వల్ల చాలామంది చనిపోతారు. ఇప్పుడు మన మెట్రో వచ్చినప్పుడు మీరు ఎలాంటి ధర్నా అనేది చేయలేదు. మెట్రో వ్యాప్తంగా కూడా 2 కారిడార్లు రిలీజ్ అయినా కూడా ఇవాళ మియాపూర్ వెళ్ళడానికి ఒకప్పుడు ఆటోలో వెళ్ళేది, బస్సులో వెళ్ళేది. మెట్రో వచ్చినప్పుడు చేయని ధర్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వచ్చినప్పుడు ఎందుకు చేస్తారు? ఇప్పుడు మెట్రో వల్ల మాకు నష్టం ఏం జరగలేదంటే, ఇంతకుముందుకు మేము లాంగ్ డ్రాప్ అయినా పోకపోయేది, ఎప్పుడు అంత ట్రాఫిక్లో పోకపోయేది. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మాకు గల్లీలకి వెళ్ళి ఇప్పుడు మెట్రో గల్లీ దాకా ఇంటి దాకా పోదు కాబట్టి ఇంటి నుంచి అట్లీస్ట్ 50 రూపాయలకు వచ్చి మెట్రో కూడా దింపుతున్నాం. 50 రూపాయలకు ఇంటి నుంచి తీసుకొచ్చి మెట్రో స్టేషన్ దగ్గర దింపడం వల్ల మాకు 50 రూపాయలు సేవ్ అవుతుంది. మాకు అన్ని సేవ్ అవుతాయి. వాళ్ళు మెట్రోలకు లాంగ్ వెళ్ళిపోయి వచ్చి మెట్రోలో దిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఆటోనే మాట్లాడుకొని పోవాలి. బస్సు పోదు, ఇంటికి పోవాల్సింది ఆటో. సో ఆటోనే పోతుంది కాబట్టి మాకు అక్కడ వచ్చే ఆదాయం మాకు వస్తుంది అనమాట. దానివల్ల మేము మెట్రో వచ్చినా కూడా మేము ధర్నా చేయలేదు. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్లనే మాకు ధర్నాలు చేయడానికి కారణమైంది అనమాట. ఎందుకంటే మాకు ఆదాయం పడిపోయింది దీనివల్ల. ఇంకొకటి ఓలా, ఊబర్లు, ఆటోలు ఉన్నాయి. ర్యాపిడో 2 వీలర్ బైక్ మీద 2014 ముందు డిమానిటైజేషన్ ముందు సికింద్రాబాద్ నుంచి నాగోల్ రావాలంటే ఒకప్పుడు మీరు ఇచ్చుకున్న అమౌంట్తోనే ప్రజలందరూ ఎక్కిరు. దానికి ముందు హైదరాబాద్లో ఒక మీటర్ వ్యవస్థ ఉండేది. ఎంత మీటర్, ఎన్ని కిలోమీటర్ పోతే అన్ని కిలోమీటర్గా మీరు పర్ కిలోమీటర్గా ఛార్జ్ చేసేది. ఆ మీటర్ తీసేసి తర్వాత మీరు అసోసియేషన్ వాళ్ళు ఎంచుకున్న ప్రైస్తోనే వెళ్ళిరు. మరి అప్పుడు మీరు ప్రజల నుంచి మీరు డబ్బులు సంపాదించలేదా? సంపాదించినాం. అప్పుడు కూడా సంపాదించినాం. మాట్లాడుకునేది మినిమం మీటర్ వేసేది 24 రూపీస్ మినిమం బిల్ ఉండేది. తర్వాత ఫర్ కిలోమీటర్కు 7 రూపీస్ నుంచి 8 రూపీస్ పెరిగేది. అలాగా మీటర్ మీద నడిచేది. కొంతమంది మీటర్ తీసేసి బగర్గా నడుపుతున్నారు. మాట్లాడుకొని కస్టమర్కి ఇష్టమైతే వచ్చే ఎక్కుతాడు, లేకపోతే అతను అవసరాన్ని బట్టి అర్జెంట్ పోయేది ఉంటే 10 రూపాయలు ఎక్కువ చెప్తే వచ్చేది, లేదు ఆయనకు అవసరం లేకపోతే 10 రూపాయలు తక్కువకైనా పోయేది అనమాట. అప్పుడు నడిచేది. ఇప్పుడు మీటర్లు మొత్తం బంద్ అయిపోయినాయి. మీటర్లు మొత్తం బంద్ అయ్యి ఓలా, ఊబర్లు వచ్చినాయి. ఆ కంపెనీ డిసైడ్ చేస్తుంది ఒక అమౌంట్, ఒక కిలోమీటర్కి ఒక డిస్టెన్స్కు కంపెనీ డిసైడ్ చేస్తుంది. సో ఆటోల వరకు ఓలా, ఊబర్లు ఉంటే ఓకే, కానీ ఇప్పుడు 2 వీలర్స్ కూడా వచ్చినాయి అనమాట. అందులో టూ వీలర్ రావడం వల్ల ఏంటంటే ఆటోలకు పడిపోయినాయి. ఎక్కే ఒక మనిషి కూడా ఆటో యూజ్ చేసుకుంటాడు. ఇప్పుడు 2 వీలర్ రావడం వల్ల ఆటో మొత్తం ఆగిపోయింది. 2 వీలర్ వల్ల మొత్తం ఆటో వ్యవస్థ మొత్తం
ఆగమవుతుంది అనమాట. 2 వీలర్లు ఆపేసేయాలి, ర్యాపిడోలు ఊబర్లు వాళ్ళకి వేరే విధంగా వాళ్ళు కూడా ఆటోలు తెచ్చుకొని నడుపుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు ఒక పర్సన్ వైట్ ప్లేట్ మీద బైక్ ఉంది, అతను నిజంగా బిజినెస్ చేయగలుగుతుండు, అతను డ్యూటీ చేసుకుంటా బిజినెస్ దాని మీద బిజినెస్ చేసుకుంటుండు, 2 రకాలుగా సంపాదిస్తుండు. మరి ఆటో పర్సన్ ఎక్కడ పోవాలి? ఇన్ని లక్షల బండి కొని ఆటో తెచ్చుకొని ఇవాళ ఎక్కడ పోతాడు అతని పరిస్థితి? ఆ ట్యాక్సీ ప్లేట్ ఇవ్వండి, 2 వీలర్ కూడా ట్యాక్స్ ఎల్లో ప్లేట్ ఇవ్వండి, వైట్ ప్లేట్ మీదనే ఆ పర్మిషన్ ఇవ్వవద్దు గవర్నమెంట్ అలా అది బంద్ చేపియాలి, ఓలా ఊబర్ బంద్ చేయించాలి. అట్లీస్ట్ ఆటోలకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ప్రజలకు మంచి జరిగేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు మహిళలందరికీ ఉచిత ప్రయాణం అనేది ఇచ్చింది. ప్రజల మేలు జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మీరు ఎందుకు ధర్నా? ప్రజలకు మేలు కలుగుతుంది. ఇప్పుడు ప్రజలు అంటే అందరికి పెట్టవద్దు ఫ్రీ అంటే లేని వాళ్ళకు ఫ్రీ అనే ఆప్షన్ తీసుకురావాలి. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, పింక్ రేషన్ కార్డులు ఉన్నాయి. వైట్ రేషన్ కార్డు ఎలాగుందో అట్లాగనే ఒక కార్డు వీళ్ళకి కూడా, వీళ్ళు నిజంగా వీళ్ళు లేని వాళ్ళు వీళ్ళకి మాత్రం ఫ్రీ. ఒక వికలాంగులకు పెట్టండి, స్టూడెంట్స్కి పెట్టండి, చదువుకుంటుంటారు ఎందుకంటే పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫ్రీ పెట్టండి, ఎడ్యుకేషన్ ఫ్రీ పెట్టండి, హెల్త్ ఫ్రీ పెట్టండి, హాస్పిటల్లో ఫ్రీ పెట్టండి. ఈ ఫ్రీ బస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా అంటే ఎలా ఉపయోగపడుతుంది? చదువుకున్న ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, నెలకు 50,000 సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఫ్రీ బస్ ఎక్కుతున్నారు. లేనోడు ఎట్లా బస్ ఎక్కాడు, అలా సొంత వాహనం మీద వెళ్ళిపోతాడు, లేదంటే అట్లే నిలబడి ఉండిపోతాడు, అదే ఆటోలు ఎక్కుతున్నారు. ఈరోజు మా ఆటోలో ఇప్పుడు కూడా ఎక్కుతున్నది కూడా ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కట్లేదు, లేని వాళ్ళే 10 రూపాయలు పోతామని చెప్పేసి ఆటోలు ఎక్కుతున్నారు, బస్సులు ఎక్కట్లేదు. అలా మొత్తం ఇరకటం అయిపోతుందంట, మొత్తం కొట్లాడుతున్నారు బస్సులలో. దానివల్ల ఉపయోగం లేదు. ఒక కార్డు సృష్టించండి, లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక కార్డు సృష్టించి వాళ్ళకు ఒక పాస్ లాగా కార్డు రిలీజ్ చేస్తే గవర్నమెంట్ అందరికీ ఉపయోగం అనమాట. లేని వాళ్ళకే ఉపయోగం, ఉన్న వాళ్ళకి ఉపయోగపడదు అది. ఎందుకంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఫ్రీ బస్సు యూజ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ మొత్తం కూడా ఇవాళ ఆటో సంఘాలన్నీ కూడా బంద్కు పిలుపునిచ్చింది. సో మీ యొక్క ప్రభుత్వానికి మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే ఈరోజు పిలుపునిచ్చింది, తొందరగా బస్సులు ఛార్జీలు తగ్గించాలి, ఫ్రీ తీసేసి ఫ్రీ ఛార్జెస్ తగ్గియాలి. బస్సులు ఫ్రీ బస్సులు అనేది తీసేసి ఛార్జీలు తగ్గియాలి. ఇప్పుడు 20 రూపాయలు ఉన్న కాడ 15 రూపాయలు బస్ ఛార్జ్ చేయడం, మేము కూడా సరే మా తగ్గట్టుగా మేము తగ్గించుకొని మేము నడిపించుకుంటాం. అంతేగాని ఫ్రీ అనేది మాత్రం కంపల్సరీ తీసేయాలి గవర్నమెంట్ కోరుతున్నాము. దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లనే ధర్నాలు ఇవాళ ఒక్కసారి ఫస్ట్ స్టార్ట్ అయింది ధర్నా, మెయిన్ ధర్నా. దీని తర్వాత ఇంక ఇట్లనే మానేయకపోతే మాత్రం బస్సు ఫ్రీ తీసేస్తే మాత్రం కంటిన్యూగా జరుగుతాయి అని చెప్పేసి మేము విన్నపిస్తున్నాం.